శుభోదయం. వెల్కమ్ టు అవర్ మార్నింగ్ రాగా. అబ్బా ఎప్పుడు అడిగితే ఇదిగోండి, అడిగిన గంట సేపు తర్వాత ఇచ్చారు టీ. రెండోసారి మూడోసారి ఇచ్చినప్పుడు అరగంటకి ఎవరు 2-3 గంటలు గంట గ్యాప్ లోనే ఇస్తారు. మరి గొప్ప గొప్ప కట్టుబాట్లు అండి బాబు. అదేంటి గడ్డిగా బాధ ఇవ్వండి. పచ్చగడ్డి కోసేటి పరుసు చాలండి. ఈ గడ్డేటో మట్టేటో తెలియకుండా పెరిగాను, ఇక్కడికి వచ్చి ఇవన్నీ చేస్తున్నాను. అలాంటప్పుడు చూసి చేసుకోవాలి, తెలుసుకోవాలి ఎవరెలాంటి వాళ్ళు ఏంటి అని. ఏదో స్టీల్ ప్లాంట్ లో ఇచ్చాము, పూల్లో పెట్టి చూసుకుంటారు అనుకున్నారు కానీ పూల చెట్ల దగ్గర మట్టి తీస్తారు అనుకోలేదండి. గ్రౌండ్ రియాలిటీ అమ్మా, దిస్ ఈజ్ రియాలిటీ. జాతకది అసలే బావగాడు ఒకటి పని ఒకటి వేసాడు. మీరు తీసుకునే తీగలకి తీగ బాగా రావాలి కదా, కాయలు బాగా కాయాలి ఇంకెవడానికి. తోటకూర కాడలో మీకు మీ అన్నకి ఆకులు నాకు, కొత్తిమీర కాడలో నీకు మీ అన్నకి ఆ కొత్తిమీర ఆకులు నాకు. మంత్రి సత్యనారాయణ గారు, కాదర్వల్లి గారు, లేకపోతే ఇంకొక ఆయన ఉన్నారు ఎవరు, రామచంద్ర గారు, డాక్టర్ రామచంద్ర గారు, ఈ ప్రకృతి వనం ప్రసాద్ గారు, ఇలాంటి నేచురోపతిలో ఉన్న వాళ్ళు అందరూ ఏం చెప్తున్నారు? మునగాకు తిను, కరివేపాకు ఆకు తిను, తోటకూర ఆకు తిను, కొత్తిమీర ఆకు తిను, గోంగూర ఆకు తిను అని చెప్తున్నారు కదా. కాయలు మీరు తినండి, ఆ ఆకులన్నీ మేము తింటాం. ఒక విషయం, ఎలాంటి కండిషన్లోనైనా ఎంత చెత్త వ్యవసాయం చేసినా సరే ఏ చెట్టుకైనా సరే ఆకు వస్తుంది. కాయ పండుగ తీసుకురావడం కష్టం. అది మీకు మీ అదృష్టం, మీకు బాగుంటే వస్తే లేకపోతే లేదు. మేమెందుకు మేము నీళ్ళు వేస్తాం, మాకు ఆకులు వస్తాయి, మా ఆకులు మాకు ఉంటాయి. మా వాట మాకు ఇచ్చినప్పుడు మేము అదే తీసుకుంటాం కదా. బావా కాసుకో, కాయలన్నీ నీకే. ఇప్పుడు మీ ఇంట్లోని ఏ విధమైన ఆకు వచ్చినా సరే మాకు ఇచ్చేయాలి. తోటకూర, బచ్చల కూర, గోంగూర. ఆకులు మీకు కాదు మరి ఆకుకూరలో ఆకులు మాకు, తీగలు మీకు. ఎప్పటికప్పుడు వీళ్ళ మళ్ళీ మార్చేస్తారండి. లేదు చూడండి కావాలి. హలో, గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. ఈరోజు హైదరాబాద్లో మా ఇంట్లో ఆకుకూరల ప్లాంటేషన్ సక్సెస్ఫుల్గా అయ్యింది. యాక్చువల్గా నేను ఇలా చేయడానికి ఇన్స్పిరేషన్ వైజాగ్లో ఉన్న మా స్టీల్ ప్లాంట్ ఎలియాస్ దువ్వాడ బావ కారణం. మా బావ ఈ మధ్యని వారి ఇంట్లో పెరట్లో బీరపాదులు, ఆనపాదులు పెట్టారు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, మా తాతల వీలునామా ప్రకారం కాయలన్నీ నాకు, ఆకులన్నీ బావకి. అలాగే హైదరాబాద్లో మా ఇంట్లో వేసిన ఆకుకూరలు ఆకులన్నీ నాకు, కాయలన్నీ బావకి సమానంగా పంచాము. ఇది ఎలా ఉందంటే, నా నోట్లో వేలు పెట్టు, నీ కంటిలో వేలు పెడతాను అన్నట్టుంది. అమ్మ, మా ఇంటికి వస్తే ఏం తెస్తారు, మీ ఇంటికి వస్తే ఏమి ఇస్తారు. బాగుందండి, మంచి మంచి కట్టుబాట్లు. కాయ కాస్తే కోసుకెళ్ళండి, లేకపోతే లేదు. కానీ ఆకు జోలికి వస్తే మాత్రం విషయం హైకోర్టు దాకా వెళ్ళిపోద్ది, కావాలంటే సుప్రీంకోర్టు దాకా వెళ్ళిపోద్ది. లచ్చ పోయినా పర్లేదు, ప్రెస్టేజ్ పోకూడదు, సమస్య లేదు.